మహబూబ్నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న భూసేకరణ, పరిహారం పంపిణీ, నిర్మాణ పనుల్లో జాప్యాన్ని నివారించి ప్రాజెక్టుల పనులు పరుగులు పెట్టించే దిశగా కృషి చేస్తోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ ప్రాజెక్టుల పూర్తికి చర్యలు చేపట్టింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రధాన నీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కల్వకుర్తి, నెట్టింపాడు, భీమా, కోయిల సాగర్ ప్రాజెక్టుల పూర్తికి చర్యలు చేపట్టింది. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న భూసేకరణ, పరిహారం పంపిణీ, నిర్మాణపు పనుల్లో జాప్యాన్ని నివారించి ప్రాజెక్టుల పనులు పరుగులు పెట్టించే దిశగా కృషి చేస్తోంది. 2026 మార్చి నాటికి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల సాగర్ ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులను పూర్తి చేయాలని సంకల్పించింది. 2027 డిసెంబర్ నాటికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేలా ఇరిగేషన్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. పాలమూరు ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రణాళికలు రూపొందించారు. మరో 8 నెలల వ్యవధిలో నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లలో 50 టీఎంసీల నీటిని నింపేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రాజెక్టుల్లో భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించడంతో పాటు నిర్మాణపు పనుల్లో భాగంగా రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్లు, వరద కాలువలు, పవర్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. అయితే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 2 మోటార్లు పనిచేయడం లేదు. వాటి మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాల్సిందే. కృష్ణా బేసిన్ వరద మొదలయ్యే నాటికి మోటార్లు సిద్ధం చేయాల్సిందే. దురదృష్టకరం, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవి చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉండి గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు కూడా పూర్తి కాలేదు. సో ఈ గతం నుంచి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్న ఈ 4టిని సంపూర్ణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 31 మార్చ్ 2026 వరకు అన్ని విధాలుగా 100% పూర్తి చేయడానికి ఏమేం చర్యలు తీసుకోవాలనో అదొకటి ఈరోజు సమీక్షిస్తున్నాము. కేఎల్ఐ 2 మోటార్లు వాళ్ళు చెప్పారు, ఇప్పుడు 2-3 మంత్స్లో అది రిపేర్ చేయించి అది మళ్ళీ ఫంక్షన్ చేసేట్టు చూద్దాం. కోయిల సాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పనులు పూర్తయితే వీటి ద్వారా 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. అసంపూర్తి పనుల వల్ల పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. ఇక పాలమూరు రంగారెడ్డి ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన నారాయణపేట, కొడంగల్, షాద్నగర్ ప్రాంతాలకు నీరు అందాలంటే లక్ష్మీదేవిపల్లి, ఉదండాపూర్ రిజర్వాయర్ల పనులు ఊపందుకోవాలి. వీటిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిందే. ఇక అంతేకాక జిల్లాల ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ, పునరావాసం పెండింగ్లో ఉంది. దీనివల్ల పనుల్లో జాప్యం ఏర్పడుతోంది. కృష్ణా బేసిన్లో తెలంగాణ నీటి వాటా అంశంలో పాలమూరు జిల్లాకు తీవ్రమైన నష్టం జరుగుతోంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపుల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీల నీటిని కేటాయించినప్పటికీ నాటి ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి తెలంగాణకు కేవలం 299 టీఎంసీల నీటిని వాడుకొని ఆంధ్రప్రదేశ్కు 511 టీఎంసీల నీటిని దారదత్తం చేశారు. ఫలితంగా తెలంగాణలో పాలమూరు జిల్లా తీవ్రమైన అన్యాయానికి గురవుతోంది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యాలు తక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాంతం నష్టపోతోంది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. నార్లాపూర్, ఆ తర్వాత ఏదుల, ఆ తర్వాత వట్టెం, ఆ తర్వాత కరివెన, ఈ 4 రిజర్వాయర్లో 50 టీఎంసీలని నీళ్లు నింపడానికి 6 నెలల సమయం పెట్టుకొని దానికి ఏమేం పనులు చేయాలనో అది కూడా సమీక్ష చేస్తున్నాం. అదేవిధంగా ఉద్దండాపూర్ రిజర్వాయర్ నింపడానికి బై ఎండ్ ఆఫ్ మార్చ్ 26. అదేవిధంగా ఈ అన్ని ప్రాజెక్ట్స్లో ఎక్కడెక్కడైతే ల్యాండ్ అక్విజిషన్, భూసేకరణ, R&R ప్యాకేజెస్ ఉన్నాయో అది కూడా పూర్తిగా లిస్ట్ అవుట్ చేసుకొని దానికి ఏ విధంగా బడ్జెట్ కేటాయింపు చేసి విడుదల చేయాలనో అది కూడా ప్లాన్ చేసుకోవడానికి ఈరోజు మా పర్యటన దోహదపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాలో పర్యటించి ప్రాజెక్టు నిర్మాణ పనులను సమీక్షించారు. అనంతరం ఇరిగేషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని సూచించారు.